Hello, I'm Dr. Aruna Moparthi, running Meenakshi Test Tube Baby Center, bus stand దగ్గర గుంటూరులో. Meenakshi Test Tube Baby Center is a place where we speak everything and anything about women's health. ఈరోజు జెంట్స్లో వీర్యం కణాలు బాగా పెరగాలి అంటే ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, అసలు ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని రోజులు తీసుకోవాలి, ఏ ఫుడ్స్ అయినా ఫాలో అయితే అసలు ఎన్ని రోజులు, ఎంత మినిమం పీరియడ్ ఫాలో అవుతే మాత్రమే ఉపయోగం ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. వీర్యం కణాలు కదలిక శక్తి తక్కువగా ఉంది, అవే పెరుగుతాయిలే, ఏం చేస్తాము, ఏం చేసినా పెరగవు, లేకపోతే నాకు ఇష్టం లేదు, నాకు ఫాల్ట్ ఉందని చెప్పటం నేను ఇష్టపడతలేదు, నేను మన పిల్లలే వద్దు అని జెంట్స్ చాలా మంది వాటిని అలాగా ఓవర్కమ్ చేస్తుంటారు. అలా చేయకుండా దీనికి కొంచెం నియరెస్ట్ ఫర్టిలిటీ సెంటర్లోకి వెళ్ళి వీర్యం కణాల టెస్ట్ ఎలా చేయించుకోవాలి అంటే, ఒక 3 days భార్యాభర్తలు దూరంగా ఉండి 4th day శాంపుల్ కలెక్షన్ హాస్పిటల్లో కలెక్ట్ చేసి ఇవ్వాలి. ఇంటి దగ్గర కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చే లోపల ఈ ట్రాన్స్పోర్టేషన్లో కొన్నిసార్లు వేడికి, లేకపోతే అది సన్ ఎక్స్పోజర్కి బండిలో పెట్టుకున్న దాని వేడికి కణాలన్నీ డెడ్ అయిపోతాయి. మనకి ఎన్ని ఉన్నాయో మంచి, ఎన్ని లేవో మనకు అర్థం కాదు. సో హాస్పిటల్లో ఫర్టిలిటీ హాస్పిటల్లో కలెక్షన్కి ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కావాలని ట్రై చేసి మంచిగా శాంపుల్ వైడ్ మౌత్ బాటిల్లో కలెక్ట్ చేసి ఇవ్వాలన్నమాట. అది ఇచ్చిన తర్వాత దానికి మనం ప్యూరిఫై కరెక్ట్గా అయిందా లేదా చెక్ చేసుకొని దానికి ఒక 4 పారామీటర్స్, వీర్యం కణాల సంఖ్య ఎంత ఉంది, ఒకవేళ అదేమన్నా తక్కువ ఉంటే కొన్ని ఫుడ్స్, కొన్ని అలవాట్లు మార్చుకోవడం వల్ల ఇంప్రూవ్ అవుతాయి. అలా కాకుండా కదలిక శక్తి ఏమన్నా తేడా ఉందా, కదలిక శక్తికి పెద్దగా చేయగలిగేది ఏమీ ఉండదు, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కూడా కొన్నిసార్లు కదలిక శక్తి తక్కువగా ఉంటుంది. తర్వాత మార్ఫాలజీ, దానికి వీర్యం కణానికి హెడ్, బాడీ, టెయిల్ 3 parts ఉంటాయి అనమాట. ఈ 3 parts కరెక్ట్ గా ఉన్నాయి. మార్ఫాలజీ సరిగ్గా లేవనుకోండి, ఒక కణానికి 2 heads, లేకపోతే కట్ అయిపోయిన తోకో, లేకపోతే బాడీ రెండుగా డివైడ్ అయ్యో అలా ఉన్నాయి అనుకోండి, ఆ వీర్యం కణంతో వచ్చిన ప్రెగ్నెన్సీ అసలు రాదు. వస్తే కూడా ఆ బేబీకి ఏదైనా అనామలీస్ వస్తాయి అనమాట. అబ్నార్మల్ మార్ఫాలజీ వల్ల, లేకపోతే ప్రెగ్నెన్సీ వస్తే కూడా అది అబార్షన్ అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే, వీర్యం కణాల్లో పస్ సెల్స్ ఏమన్నా చీము కణాలు ఎక్కువగా ఉంది, ఇన్ఫెక్షన్ ఉందా అనేది తెలుసుకోవడం అనమాట. అలా పస్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయి, చీము పట్టి ఇన్ఫెక్షన్ ఉంది లోపల అనుకోండి, ఒక 15 days యాంటీబయాటిక్స్ కోర్స్, కొంచెం కష్టంగా ఉంటుంది 15 days వాడాలంటే, అయినా కూడా ఒక 15 days యాంటీబయాటిక్ కోర్స్ వాడటం వల్ల లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోతుంది. ఆ బ్యాక్టీరియా ఏమి లేకపోతే కణాలు బాగా చక్కగా పనిచేస్తాయి. సో ఒకవేళ కౌంట్ తక్కువ ఉంటే ఏమన్నా మందులు వాడుకోవచ్చు అన్నాను కదా, దానికి కొన్ని టిప్స్ చెప్తాను నేను. ఏమేమి ఫుడ్స్ తీసుకోవచ్చు అంటే, కణాలు ఇంప్రూవ్ అవ్వడం కోసం ఆకుకూరలు, ఫ్రెష్ గా ఉండే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, అవి కౌంట్ ఇంప్రూవ్ చేస్తాయి. ఎన్ని రోజులు తీసుకోవాలి, ఏమైనా ఆహారమైనా మందులైనా ఏమైనా కూడా ఒక వీర్యం కణం బాడీలో పుట్టి అది పెరిగి గ్రో అయ్యి బయటికి రిలీజ్ అవ్వడానికి ఒక 72 days to 90 days పడుతుంది అనమాట. సో ఏమి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ పద్ధతి ఫాలో అయినా కూడా 3 నెలలు ఫాలో అయితే అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి, కణాలు ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఫుడ్స్ వచ్చేప్పటికి అవకాడో మంచిది, అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఏమంటే వైటమిన్ సి ఉండేవి, ఆరెంజెస్ కానీ, నిమ్మకాయలు కానీ, బత్తాయికాయలు కానీ, అవి వాటిలో వైటమిన్ సి ఎక్కువ ఉండి మొటిలిటీ కౌంట్ కూడా ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. ఆప్రికాట్స్, నట్స్లో వాల్నట్ ఒకటి, ఇప్పుడు గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, ఇవన్నీ కూడా బాగా ఇమ్యూనిటీ లెవెల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఉపయోగపడతాయి. ఆహార పదార్థాలు, ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎప్పుడైనా ఫ్రెష్ తీసుకోవటం, పెస్టిసైడ్స్ కొంచెం తక్కువగా వేసే తీసుకోవాలి. మనం ఇప్పుడు ఈ రోజుల్లో క్రాప్ చాలా పెంచడం కోసం ఎక్కువ పెస్టిసైడ్స్ వేస్తున్నారు కదా, ఆ ఫుడ్ తినడం వల్ల మన బాడీలో మనకు వచ్చే బెనిఫిట్, ఉపయోగం కన్నా కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది. సో పెస్టిసైడ్స్ కొంచెం తక్కువగా ఉండేటట్టు చూసుకోవటమో, లేకపోతే వాటి మీద కెమికల్స్ లేకుండా కొంచెం బాగా క్లీన్ చేసేసుకొని తినటమో అలాంటివి చేయడం మంచిది అనమాట. ఇంకా కొంచెం ఎగ్స్ అవి మంచిది. నట్స్, వాల్నట్స్ అని చెప్పాను కదా, వాల్నట్స్ కూడా బాగా బెనిఫిట్ చేస్తాయి. ఇవి ఈ ఆహార పదార్థాలు. ఇవన్నీ ఏం ఫాలో అయినా కూడా ఒక 3 months ఫాలో అవ్వాలి. ఆ తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయటం, ఒక పర్ డే కనీసం ఒక 15 to 20 minutes అయినా ఏదో ఒక ఎక్సర్సైజ్ ఉండాలి బాడీకి. వాకింగో, లేకపోతే జాగింగో, లేకపోతే
గుంజీలు తీయటం, నేను ఇంతకుముందు వీడియోలో ఒకసారి చెప్పాను, అలా గుంజీలు తీయటం వల్ల కూడా లోవర్ బాడీ బ్లడ్ సప్లై పెరగటం వల్ల కణాలు ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పి. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్ గా కూర్చొనే ఉంటారు. అలా కూర్చొనే ఉండటం వల్ల కూడా ల్యాప్టాప్ కాళ్ళ మీద పెట్టుకోకుండా టేబుల్ మీద పెట్టుకోవాలి, నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే కంటిన్యూస్ గా కూర్చొని వర్క్ చేయటం కాకుండా ఒక 2-3 అవర్స్ ఒకసారి ఒక 10 నిమిషాలు లేచి అలా కాసేపు తిరిగి కొంచెం ఎక్కువ నీళ్లు తాగితే చాలా మంచిది. మంచి నీళ్లు రోజు ఒక 3 to 4 లీటర్స్ తాగడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోతాయి అన్నమాట. అది కూడా వీర్యం కణాలకు చాలా హార్మ్ఫుల్ గా ఉంటుంది ఆ టాక్సిన్స్ అవన్నీ. సో ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగా నడవటం వల్ల కణాలు ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన పొలాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పురుగుల మందులు అవన్నీ వేస్తూ ఉంటారు. వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బాడీ అంతా కవర్ చేసుకోరు పాపం. కవర్ చేసుకోకపోవడం వల్ల ఈ పురుగుల మందులన్నీ వాళ్ళ బాడీలో చర్మం మీద పడినాయి అనుకోండి, ఆ స్కిన్ లో నుంచి లోపలికి అబ్జార్బ్ అయిపోయి ఆ లోపలికి వెళ్ళిన ఈ పెస్టిసైడ్స్ ఏంటంటే పొలంలో పురుగుల్లాగే బాడీలో కూడా మనకి హార్మ్ చేస్తాయి. వీర్యం కణాలన్నీ చాలా డ్యామేజ్ అయిపోతాయి. సో బాడీ అంతా కవర్ చేసేసుకొని పెస్టిసైడ్స్ వేసుకోవడం మంచిది. పవర్ స్ప్రేయర్ లో అవన్నీ వేస్తారు కదా, అది మోటార్ వాళ్ళ బాడీ మీద వేసుకుంటారు కాబట్టి ఆ మోటార్ హీట్ కూడా వీర్యం కణాలు డెడ్ అయిపోతాయి. ఇంకా వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా హీట్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. కాన్స్టెంట్ గా కూర్చొని వెల్డింగ్ చేస్తూ ఉంటే ఆ హీట్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల స్క్రోటల్ టెంపరేచర్ పెరిగిపోయి వీర్యం కణాలు డ్యామేజ్ అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ల్యాప్టాప్స్ వాడుకోకూడదు. సాఫ్ట్వేర్ వాళ్ళు టేబుల్ మీద పెట్టుకోవాలి, ల్యాప్ మీద పెట్టుకోకుండా. ఆ జేబుల్లో సెల్ ఫోన్ పెట్టుకోవడం అట్లాంటివన్నీ కూడా మంచిది కాదు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఫీల్డ్ ఏంటంటే డ్రైవింగ్. పాపం డ్రైవింగ్ చేసే వాళ్ళు కారు ఆటోనో, మెయిన్ గా ఆటో డ్రైవర్ చాలా మంది ప్రెగ్నెన్సీ వీర్యం కణాలు తక్కువ ఉన్నాయని వస్తారు. వాళ్ళకి ఏంటంటే కాన్స్టెంట్ గా డ్రైవింగ్ వల్ల కూడా కణాలు చనిపోతాయి. సో ఈ ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ 7-8 మంది వర్క్ చేసే వాళ్ళు వర్క్ మానేసి ఎలా బతుకుతామండి అని అడుగుతారు నన్ను. రోజు కంటిన్యూస్ గా మానే అక్కర్లేదు. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ రావాలి, మన కణాలు ఇంప్రూవ్ అవ్వాలి అనేది ఏం పెట్టుకుంటాం కదా, ఏం పెట్టుకున్నప్పుడు ఆ 3-4 మంత్స్ నేను చెప్పినట్టు కరెక్ట్ గా ఈ ఫుడ్ ఎక్సర్సైజెస్ వాళ్ళ వర్క్ ని ఆ 3-4 మంత్స్ ఆ వర్క్ ఆపేసి వేరే వర్క్ చేసేసుకోవచ్చు. వేరే వర్క్ చేసుకొని ఈ కౌంట్ ఇంప్రూవ్ అయిపోయినాక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పని వాళ్ళే చేసేసుకోవచ్చు. ఈ 3-4 నెలలు ఎక్స్ట్రా వేరే పని చూసేసుకొని ఈ అవాయిడ్ చేసేసుకుంటే టాక్సిన్స్ వల్ల వీర్యం కణాలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అవి కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమంది బాడీ బిల్డర్స్ వాళ్ళకి మజిల్ బిల్డప్ చేసుకోవడం కోసం టెస్టోస్టెరాన్ ఇవన్నీ హార్మోన్స్ ఇంజెక్షన్స్ అవి తీసుకుంటూ ఉంటారు. వాటి వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువైపోయి కణాలు తగ్గిపోతా ఉంటాయి. ఇంకా ప్రోటీన్ తీసుకుంటే మజిల్ బిల్డ్ అవుతుంది కదా అని ప్రోటీన్, నేను ఇందాక చెప్పిన న్యాచురల్ ఫుడ్స్ లో ప్రోటీన్ కాకుండా బార్స్ తీసుకుంటారు. ప్రోటీన్ బార్స్, ప్రోటీన్ పౌడర్స్, వాటిలో ప్రిజర్వేటివ్స్ అవన్నీ వేయడం వల్ల కెమికల్స్ మంచి కన్నా హార్మ్ ఎక్కువ చేస్తాయి అనమాట. సో అలా న్యాచురల్ ప్రోటీన్ తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్ ఇలాంటివి కాకుండా. ఇంకా అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్. ఈ టాబ్లెట్లు మా ఫ్రెండ్స్ వేసుకుంటున్నారు, వాళ్ళకి కణాలు ఇంప్రూవ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చింది అందుకని మేము కూడా అదే తెచ్చుకొని వేసుకుంటున్నామని వేసుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బాడీ ఒంటి తీరు ఒక్కొక్కలా ఉంటుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతారు. కొంతమంది కౌంట్ తక్కువ ఉంటుంది, ఒకళ్ళకి మోటిలిటీ తక్కువ ఉంటుంది, ఒకళ్ళ మార్ఫాలజీ తక్కువ ఉంటుంది. ఇవన్నీ తేడా ఉన్నా కూడా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదు. షుగర్ ఏమైనా అన్కంట్రోల్డ్ గా ఉన్నా కూడా మంచిగా వీర్యం కణాలు సరిగ్గా ఉండక ప్రెగ్నెన్సీ రాదు. వచ్చినా కూడా పిల్లలకి అవయవాలు తేడాలు వచ్చేస్తాయి. సో డాక్టర్ సెల్ఫ్ మెడికేషన్ మాత్రం 100% అవాయిడ్ చేసేసుకోండి. డాక్టర్ని కలిసి మీకున్న ప్రాబ్లం కనుక్కొని దాన్ని సరి చేసుకోవటం వల్ల మీకు ప్రెగ్నెన్సీ రావడానికి వచ్చింది చక్కగా నిలబడి మంచి బేబీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మేల్స్ ఎవరైనా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదని డిసప్పాయింట్ అవ్వకుండా ఎంత కౌంట్ ఉన్నా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావచ్చు. కొంచెం తక్కువ ఉంటే ఐయుఐ చేసుకుంటే గర్భిణీ రావచ్చు. 2-3 సార్లు ఐయుఐ చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, ఇంకా తక్కువ కణాలు ఉన్నాయంటే ఐవీఎఫ్ చేయించుకోవచ్చు. ఐవీఎఫ్ చేయించుకున్నా కూడా రావట్లేదంటే ఇంక ఎక్సీ చేయించుకోవచ్చు. ఏ విధంగా అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ప్రొవైడెడ్ దట్ హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ చెప్పినట్టు వైద్యం చేయించుకోవాలి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే పాస్ టు యువర్ ఫ్రెండ్స్.